హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్న సాటర్డే రోజు బ్లాగ్ అండి. ఇంకా సాటర్డే రోజున అయితే నిన్న పొద్దున్నే లేచానండి. అంటే మొన్న ఎక్కడి పని అక్కడే పెట్టేసి ఎర్లీగా పడుకుందామని పడుకున్నాను. కానీ ఇంకా మా బాబు అస్సలు పడుకోనివ్వలేదండి. పడుకునేసరికి 11:30 అలా అయింది. కానీ ఇంకా నైట్ ఎక్కడి పనులు అక్కడ పెట్టాను కదా అని నిద్ర సరిపోకుండా ఈరోజు అయితే పొద్దున్నే లేచానండి. ఇంకా లేచి అయితే ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసి పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు వేయించి పెట్టుకున్నాను అనుకో, ఇవి చల్లారే లోపు ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చి చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి అయితే ఫస్ట్ కిచెన్లోకి వచ్చి ఈ పనే చేస్తున్నానండి. ఇంకా నేను లేచి వచ్చానో లేదో మా బాబు కూడా లేచాడండి. ఇంకా పాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా సిమ్లో పెడితే అవే నెమ్మదిగా కాగుతాయనేసి ఫ్రిడ్జ్లోంచి అయితే పాలు తీసుకొచ్చి దాంట్లోంచి కొంచెం వెన్న అయితే తీసి పక్కన పెట్టేసి ఇంకా పాలు అయితే పెట్టేశానండి. సో ఆ చిన్న స్టవ్ మీద పెట్టి సిమ్లో పెడతాను. ఇంకా నెమ్మదిగా కాగుతాయండి. మా హస్బెండ్ లేచే వరకు అయితే ఇంకా టీ పెట్టియచ్చు అనేసి. మా పాప అయితే నేను లేవగానే లేవదు, కానీ మా బాబు అయితే నేను లేవగానే లేస్తాడండి. ఇంకా లేచి సైలెంట్గా వచ్చి హాల్లో అయితే ఆడుకుంటున్నాడు. హాల్లో లైట్ వేసి పెట్టాను. సో అందుకనేసి ఇంకా ఆడుకుంటున్నాడండి. మామూలుగా అయితే లైట్ వేయకపోయాను అనుకో ఇంకా భయపడుకుంటూ అక్కడే ఉండిపోతాడు. సో లైట్ వేసాను మా బాబు లేస్తాడనే డౌట్ తోటే. ఇంకా లైట్ ఉంది కాబట్టి వచ్చి ఇంకా ఆట అయితే ఆడుకుంటూ ఉన్నాడండి. ఇంకా నేను వెళ్ళి వీడియో తీసానో లేదో ఇంకా నన్ను చూసాడండి. నా వెనుకనే వచ్చాడు మళ్ళీ అయితే. ఇంకా వచ్చి ఏడవడం స్టార్ట్ చేశాడండి ఎత్తుకోమనేసి అయితే. ఇంకా నేనైతే పట్టించుకోనట్టే నా పనులు అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఎత్తుకున్నాను అనుకో ఇంకా గంట అయినా సరే దిగడండి. మళ్ళీ ఎత్తుకొనే ఉండాలనేసి అంటూ ఉంటాడు. ఇంకా ఎక్కడి పని అక్కడే ఉంటుంది. మళ్ళీ పాపకు కూడా స్కూల్ ఉంది కదా, సో అందుకనేసి నేనైతే బాబుని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నానండి. పట్టించుకోకుండా ఉన్నామనుకో కాసేపు ఏడుస్తాడు, కాసేపు అటు ఇటు తిరిగి ఇంకా వదిలేసి వెళ్ళి తన ఆట తను ఆడుకుంటాడండి. సో అందుకనేసి ఇంకా తననైతే వదిలేసాను. మా హస్బెండ్ ఇంకా లేచి వచ్చాడండి మా బాబు అల్లరికి అయితే. వచ్చి ఇంకా తనైతే తీసుకున్నాడు బాబునైతే. నేనేమో ఇంకా పల్లీలు వేయించుకుంటూ అలాగే స్టవ్ మీద ఒక సైడ్ ఏమో పాలు పెట్టేశాను కదా. అవి రెండు అయ్యే గ్యాప్లో అయితే ఇక్కడ కొన్ని బోళ్ళు ఉన్నాయండి. నైట్ తోమలేదని చెప్పాను కదా, ఆ బోళ్ళు అయితే తోమేసుకుంటున్నాను. మళ్ళీ పల్లీలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కదా. వెళ్ళి ఇల్లు ఉడ్చాను అనుకో ఆ పల్లీలు మాడిపోతాయి. సో అందుకనేసి బోళ్ళు అయితే ఇక్కడ ఉండి చేసుకునే పని అనేసి ఈ కొన్ని బోళ్ళు ఉన్నాయి కదా, ఇంక ఇవి తోముకుంటే సింక్ కూడా ఖాళీ అయిపోతుంది అనేసి అయితే ఇంక ఇక్కడ తోముకుంటున్నాను. కనిపిస్తూ ఉంటుందండి మా హస్బెండ్ వాళ్ళ చేతులు. మా బాబు అయితే పొద్దున్నే వాటర్ తాగుతా అంటే ఇంకా మా హస్బెండ్ అయితే వాటర్ తాగిపిస్తున్నాడండి. నువ్వు ఎందుకు లేస్తావు ఇంత పొద్దున అంటే ఇంక అస్సలు వినడండి. పాప చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతే అండి. అంటే నేను లేవగానే లేవకపోతుండే, తను ఎప్పుడైనా అంతే. తనకు నిద్ర వస్తే పడుకుంటుంది, లేదంటే ఇంకా లేస్తుంది. కానీ నేను పడుకుంటూనే పడుకోవాలి, ఇంకా నేను లేస్తే లేవాలని అలా అయితే ఏముండదండి. కొంచెం బాబుతో పోలిస్తే మా పాప అయితే ఇబ్బంది తక్కువనే పెట్టింది. కానీ మా బాబు అయితే అమ్మో టార్చర్ చూపిస్తున్నాడండి. కానీ నేను పడుకుంటే పడుకుంటాడు, నేను లేస్తే లేస్తాడు అంతే అండి. ఇంకా నేను లేచి వచ్చాను అనుకో ఒక్క నిమిషం కూడా పడుకొని ఉండడు. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా పక్కన పిల్లో అన్న ఏమన్నా పెట్టేసి వచ్చి ఇంకా నేనైతే నా వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే ఈరోజు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానివల్ల కూడా కొంచెం పొద్దున లేచాను. సాంబార్ చేస్తే కూడా ఎక్కువ పని ఉంటుంది కదా, సో అందుకనేసి ఇంక ఇక్కడైతే అది కందిపప్పు ఉంటుంది కదా, అదైతే కొద్దిగానే ఉందండి. సో అందుకనేసి కొంచెం ఏమో శనగపప్పు వేసాను. ఇంకా అవి రెండు వేసి అయితే బాగా కడుక్కొని కుక్కర్లోకి వేసి అయితే కుక్కర్లో కొంచెం పసుపు కొంచెం నూనె అయితే వేసానండి. అది బయటికి పొంగకుండా ఉంటుందని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకొక 4-5 విజిల్ రానిస్తే ఇంకా అదే మెత్తగా ఉడికిపోతుందండి. నానబెట్టలే కాబట్టి కొన్ని విజిల్స్ ఎక్కువనే రానివ్వాలి. దాన్ని అయితే చిన్న స్టవ్ మీద పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే రైస్ కడుగుతున్నాను. బెండకాయ సాంబార్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంట్లో అయితే బెండకాయలు చాలా ఉన్నాయండి. ఇంకా మిగతా వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు. కానీ బెండకాయ పులుసు అస్సలు తినబుద్ధి కావట్లేదు. కొంచెం ఇంకా సాంబార్లా చేస్తే అయినా తినబుద్ధి అవుతుందేమో అనేసి అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా బెండకాయలు అయితే మొన్న మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారండి. హాస్పిటల్కి వచ్చినప్పుడు అయితే ఇంకా అవైతే ఇంటి దగ్గర ఆర్గానిక్గా పండిన బెండకాయలు వేయండి, చూడడానికి ఎంత బాగున్నాయో. ఇంక ఇక్కడ అయితే సాంబార్లో కానీ చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇంకా దాన్ని నానబెట్టి అంటే వాటర్ పోసి అయితే పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఇంకా పల్లీలు అయితే చల్లారిపోయాయి, వాటిని అయితే చట్నీ చేసుకుంటున్నానండి మిక్సీలోకి వేసి అయితే. ఇంక ఇందాక నా కోసం తాగడానికి వేడి
నీళ్ళు పెట్టుకున్నాను. అవైతే ఇంకా మసిలిపోగానే దించి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే ఇంక ఇలా చట్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత అయితే ఇంకా ఫ్రిడ్జ్లోంచి బెండకాయలు తీసుకొచ్చి వాటిని అయితే కడిగి ఇక్కడైతే ఇంకా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఈ బెండకాయలను పులుసు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ పులుసు అస్సలు తినబుద్ధి అవ్వట్లేదండి. మళ్ళీ ఇంకా ఈరోజు మమ్మీ హాస్పిటల్ కూడా వస్తా అన్నది. ఇంకా తనకు కూడా మళ్ళీ ఫీవర్తో ఉంది కదా, పులుసు ఏం పెట్టాలి, సాంబార్ అయితే కొంచెం ఇష్టంగా తింటుంది కదా అన్నట్టయితే యూట్యూబ్లోనే చూసి సాంబార్ అయితే చేస్తున్నానండి. బెండకాయ సాంబారు చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా మా పాప కూడా ఈరోజు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చిందండి. నాకు బాగానే నచ్చింది, మా హస్బెండ్కి కూడా బాగానే నచ్చిందండి. ఇంకా పాప అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్లో కూడా కొంచెం అయితే సాంబార్ తాగేసింది. మా హస్బెండ్ కూడా కొంచెం బౌల్లోకి పోసిస్తే ఇంకా వేడివేడిగా తను కూడా స్పూన్తో అయితే టిఫిన్ చేసుకుంటూ కొంచెం తాగారండి. అంత బాగుంది సాంబార్ అయితే, నాకు బాగా నచ్చింది. ఇంక ఇక్కడైతే బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాక ఇందాక పల్లీలు వేయించుకున్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ ఉందండి. ఈ బెండకాయలలో జిగురు పోవాలని ఆ ఆయిల్లో అయితే ఈ బెండకాయలు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. అలా అయితే ఇంకా జిగురు పోయి మంచిగా ఫ్రై అవుతాయట. సాంబార్లోకి వేసినా కూడా బాగుంటుందట అండి. నేను యూట్యూబ్లోనే చూసాను. సో ఇంకా అలా అయితే మొత్తం బెండకాయ ముక్కలను అయితే జిగురు పోయే వరకు ఫ్రై చేసుకున్నానండి. ఇంకా ఫ్రై చేసుకున్నాకైతే మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని అదే ప్యాన్లోకి అయితే ఇంకా ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని తర్వాత అయితే కట్ చేసుకున్న ఒక ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఇంకా ఇవన్నీ కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోయిందండి ఈ సాంబార్ ప్రాసెస్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది, టేస్ట్ వైజ్ కూడా బాగుందండి. ఇంకా బెండకాయ పులుసు తినడం ఇష్టం లేని వాళ్ళైతే ఇలా చేసుకోండి, ఇన్స్టెంట్గా బాగుంటుంది. ఓన్లీ బెండకాయ ముక్కలే, ఇంకా మిగతా ఏ వెజిటేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంక ఇక్కడైతే ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అవగానే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే ఒక చిన్న సైజు టమాటా, ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ వేసుకున్నానండి. వేసుకొని అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా అవి కొంచెం ఫ్రై అయ్యాకైతే దాంట్లోకి జీలకర్ర, మెంతుల పొడి, ఇంకా ధనియాల పొడి, కొంచెం కారం అయితే వేసేసుకున్నానండి. వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకొని ఇందాకైతే చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఇంకా దాంట్లో నుంచి వచ్చిన గుజ్జు మొత్తాన్ని తీసేసి ఇంకా కర్రీలోకి అయితే కర్రీ అంటున్నాను, ఈ సాంబార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ మన చింతపండు పులుసు వేసుకున్నాకైతే ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కొంచెం ఆ ముక్కలకి ఆ పులుపు పట్టే వరకు అయితే ఉడికించుకొని తర్వాత అయితే మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే మంచిగా స్మాష్ చేసుకొని ఇలా నీట్గా చేసుకోవాలండి. పప్పునైతే చూసారు కదా, నేను ఇంకా ఇది పొట్టుపప్పు కాబట్టి దాన్ని వడగట్టుకున్నాను కూడా. సో ఇంకా ఆ పప్పులోకి అయితే ఇందాక ఒకసారి పొంగొచ్చిన పులుసు ఉంది కదండి, ఇంకా ఆ పులుసు అంతా దాంట్లోకి అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇంకా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు వేసుకొని ఇంకా కొద్దిసేపు మసలు పెట్టుకోవడమే అండి. ఇంకా అది మసలేటప్పుడు అయితే కొంచెం కరివేపాకు, ఇంకా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసానండి. ఇంక ఇదైతే బాగా మరిగించుకున్నాక దాన్ని మళ్ళీ ఒకసారి పోపు పెట్టుకుంటే ఇంకా అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఈ బెండకాయ సాంబార్ ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. సో అటు పుల్లగా లేదు, ఇంక ఇటు మరీ చప్పగా అని లేదండి, మీడియంగా ఉంది. టేస్ట్ అయితే బాగా వచ్చింది మొత్తానికైతే. ఇంక ఇక్కడ సాంబార్ మరుగుతూ ఉంటే దోసపిండి అయితే నిన్న పట్టి పెట్టానండి. ఇంకా దాంట్లోంచి అయితే కొంచెం దోసపిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఇంకా వాటర్ వేసి అయితే కలిపి పెట్టుకున్నానండి. ఇంకా మిక్సీ జార్ అయితే నాకు తెలిసి బ్లేడ్స్ అరిగాయండి. సో అందుకనేసి ఇదైతే బాగా మెత్తగా మిక్సీకి పట్టలేదు. దానివల్లనే ఏమో దోశలు అయితే సరిగా రావట్లేదండి. మనం పిండి ఎంత మెత్తగా పట్టుకుంటే దోశలు అంత బాగా వస్తాయి కదా, ఇది కొంచెం బరకగా ఉంది. సో దట్ అందుకే దోశలు అయితే కొంచెం ఇంతకుముందు వచ్చినట్టయితే రావట్లేదండి. ఇంకా మిక్సీ జార్కి అయితే అవి చేంజ్ చేపియాలి బ్లేడ్స్ అయితే. ఇంక ఇక్కడ చూసారు కదా, ఈ సాంబార్ అయితే ఇలా మరుగుతూ ఉందో, ఇంకా అది బాగా మరిగిపోయాకైతే దించి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ సాంబార్ని అయితే పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం అయితే దీంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇంకా ఆయిల్ వేడాకైతే మనం పోపు నార్మల్గా పప్పుకి మిగతా వాటికి అన్నిటికీ ఎలా పోపు పెట్టుకుంటామో అలానే అండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇంకా కరివేపాకు అవన్నీ వేసుకొని అయితే ఎండుమిర్చి వేసుకున్న బాగానే ఉంటుంది, కానీ నాకైతే అప్పటికే స్పైసీ సరిపోయినట్టు అనిపించిందండి. మళ్ళీ ఎండుమిర్చి వేస్తే ఇంకా కొంచెం స్పైసీ అవుతుందేమో ఎందుకులే అనేసి ఇంకా నేను ఎండుమిర్చి అయితే ఏం వేయలేదండి. నార్మల్గానే పోపు అయితే పెట్టేశాను. ఇంకా వేడిగా ఉన్న సాంబార్లోకి అయితే ఈ పోపు కలిపేశానండి. ఎంత బాగా వచ్చిందో స్మెల్ అయితే, ఇంకా టేస్ట్ స్మెల్ రెండు కూడా బాగున్నాయండి. ఇంకా ఎప్పుడైనా ఇలానే చేసుకోవాలనేసి అనిపించింది. మా పాప అయితే ఊరికనే సాంబార్ అడుగుతూ ఉంటుంది. ఇంకా తనకి ఇలా చేసి పెడితే ఇడ్లీలోకి అలా ఇష్టంగా తింటుంది అనేసి అనిపించిందండి. ఇంకా చేయడం కూడా కొంచెం అంటే మామూలుగా సాంబార్తో పోలిస్తే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుందండి. నాకెందుకో కానీ సాంబార్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ అనిపిస్తుంది, అలాగే బోళ్ళు కూడా ఎక్కువ
వస్తాయండి. ఇంకా ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి కరెక్ట్ 8 వరకు పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. కిచెన్లో పని అయితే ఇంకా తర్వాత వెళ్ళి పాపను రెడీ చేశాను. ఇంక ఇక్కడ చూసారు కదా, సాంబార్ అయితే పోపు పెట్టేసి ఇంకా దాన్ని పక్కకైతే పెట్టేశానండి. ఇక్కడ దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇందాక చెప్పాను కదండి, దోశలు అయితే సరిగా రావట్లేదు అనేసి. ఇంకా చూడండి ఇలా అయితే వస్తున్నాయి దోశలు అయితే. ఇంకా దోశలు అయితే మా హస్బెండ్కి అలాగే పాపకైతే వేసి ఇచ్చానండి. స్నానం చేపిద్దామంటే ఇంకా టైం అయితే కాలేదు. సో అందుకనేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినిపిద్దాం, తర్వాత అయితే పాపను రెడీ చేద్దాం అనేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్టే వేస్తున్నానండి. ఎందుకు ఏమో నాకు అస్సలు నచ్చట్లేదు ఈ దోశలు అయితే. ఇంకా నెక్స్ట్ టైం అయితే గ్రైండర్లోనే పట్టాలనేసి ఫిక్స్ అయిపోయానండి. ఇంక ఇక్కడైతే మొన్న కారం చేశాను కదా, ఇంకా అదైతే కొంచెం ఉందండి. ఇంకా కొంచెం ఏమో మా మమ్మీ వస్తుందేమో, తనకు ఇంకా నోటికి ఏదైనా ఇష్టంగా తినబుద్ధి అవుతుంది అంటే ఏది ఇష్టంగా తినబుద్ధి అవ్వట్లేదు, ఇలాంటి కారమైనా తింటుంది అనేసి కొంచెం ఉంచి మిగతాదైతే ఇట్లా దోశల మీదకి స్ప్రెడ్ చేస్తున్నానండి. ఈరోజు దోశలు వేస్తుంటే అయితే నాకు చికాగ్గా అనిపించిందండి. అంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చిన పని ఎప్పుడు చేసే పనే, ఇంకా అది నీట్గా రాకుంటే చాలా కోపం వస్తుంది కదా. నాకు ఈరోజు అలానే అయిందండి. ఇంకా కొన్ని వాటర్ జల్లుకుంటూ మళ్ళీ ఆనియన్తో తుడుచుకుంటూ అయితే మొత్తానికి ఇంకా దోశలు అయితే వేసానండి. ఒక్కొక్కటేమో బాగా వస్తుంది, ఒక్కొక్కటేమో అస్సలు బాగా రావట్లేదండి. అంటే దోశ పూర్తిగా కాల ముందుకే ప్యాన్ నుంచి అయితే ఊడొచ్చేస్తుంది. ఇంకా ఊడొచ్చి అయితే ఇలా కాలుతుందండి. మామూలుగా అయితే ఈవెన్గా మంచిగా క్రిస్పీగా కాలుతుంది కదా, అలాంటిది ఇంకా ఇలా కాలుతుందండి. ఇంకా మొత్తానికి అయితే టేస్ట్ వైజ్ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా రావడం అయితే సరిగా రాలేదండి. ఇంకా దోశలు వేసాకైతే పాపకు తినిపించి పాపనైతే రెడీ చేసి ఇంకా బాక్స్ పెట్టి స్కూల్కి అయితే పంపించేసానండి. పాప వెళ్ళాకైతే ఇంకా బోళ్ళు చూడండి ఫుల్గా ఉన్నాయనేసి ఇంక ఇవన్నీ తోముతున్నాను. సాంబార్ చేశాను కదండి, మళ్ళీ ఫుల్గా బోళ్ళు పడ్డాయి. ఈ బోళ్ళు అన్నీ తోమేశానండి. ఇంక ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇంక ఇప్పుడే నా వీడియోస్ ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. బాబు అయితే పడుకున్నాడు బెడ్రూమ్లో, అక్కడ పడుకుంటాడండి. ఇంక ఇది నా ప్లేస్ అండి. ఎడిటింగ్ చేసుకునేటప్పుడు అయితే ఇక్కడ కూర్చుంటాను. ఫ్యాన్ వేసుకోవద్దు కదా, సో అందుకనేసి అక్కడ డోర్ నుండి అయితే కొంచెం గాలి వస్తుందండి. సో అందుకనేసి ఇక్కడైతే కూర్చుంటాను. సో ఇంక ఇప్పుడే ఎడిటింగ్ పని అయిపోయింది. టైం అయితే 12 o'clock అవుతుందండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఎడిటింగ్ కంటే ముందే. అవైతే ఎండాలండి. పొద్దున్నే ఇల్లు ఊడ్చాను, కానీ మా పిల్లలు అయితే ఇల్లు అయితే పిచ్చి పిచ్చిగా చేస్తున్నారండి. ఇంకా పాప వెళ్ళేంతవరకు అయితే పాప బాబు ఇద్దరు కలిసి అయితే ఆగమాగం చేస్తారు. ఇంకా పాప వెళ్ళగానే ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేశానండి. తర్వాత కిచెన్ అంతా సర్దాను. పొద్దున్నే కిచెన్ అంతా ఆగమాగం అయిపోతుందండి. అటు ఇటు అన్నీ ఉండిపోతాయి. అంటే హడావిడిగా వంట చేస్తాను కదా, సో అందుకనేసి ఇంక పాప వెళ్ళగానే అవన్నీ నీట్గా సర్దేసి స్టవ్ అదంతా క్లీన్గా తూడ్చేసానండి. తూడ్చి బోల్ తోమి ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడైతే ఎడిటింగ్ మీద కూర్చున్నానండి. 1.5 hour అవుతుంది. సో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే పైకి వెళ్ళి బట్టలు ఎండేసి వచ్చి ఇంక ఇక్కడ నిన్నటి బట్టలు అయితే అలానే పెట్టానండి. నైట్ అయితే మడత పెట్టలేదు. సో ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు మడత పెట్టుకుంటాను. సో మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే ఎడిటింగ్ కంప్లీట్ అవ్వగానే బిల్డింగ్ పైకి వచ్చేసానండి. బట్టలన్నీ ఎండేద్దామనేసి అయితే ఈరోజు అయితే ఇంకా 1.5 hour 2 hours అలా పట్టింది. చాలా వీడియోస్ ఉండే, షార్ట్ వీడియోస్ అవన్నీ ఎడిట్ చేశానండి. ఎడిట్ చేసి ఫోన్ మొత్తం క్లియర్ చేశాను. ఇంకా ఇల్లు అయితే అసలు పొద్దున్నే ఊడ్చినా కూడా ఊడ్చినట్టు ఉండట్లేదండి. పిల్లలు అయితే మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. ఇంకా పాప వెళ్ళగానే నాకైతే ఇల్లు మొత్తం మళ్ళీ నీట్గా ఎక్కడిదక్కడ సర్ది ఊడ్చి ఇంకా కిచెన్ మొత్తం సర్దడానికి ఫుల్ టైం పట్టింది. సో ఇంకా అంతా పని కంప్లీట్ అయ్యాక బాబుని పడుకోబెట్టానండి. ఇంకా ముందే పడుకోబెట్టాను అనుకో, మళ్ళీ నా పని కంప్లీట్ అయిపోయి నేను ఎడిటింగ్ మీద కూర్చునే వరకు లేస్తాడు. సో అందుకనేసి పనంతా కంప్లీట్ అయ్యాకే బాబుని పడుకోబెట్టి ఇంకా అప్పుడు ఫ్రెష్ అయ్యి వీడియోస్ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నానండి. ఇంకా తర్వాత అయితే అవన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి 1.5 hour అలా పట్టిందని చెప్పాను కదా. ఇంకా అప్పుడు అయిపోయాకైతే బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు ఎండేస్తున్నానండి. ఇంకా బట్టలు ఎండేసి కిందికి వెళ్ళి మళ్ళీ కొన్ని బట్టలు ఉన్నాయి, అవి మడత పెడదాం అనుకునే లోపు మా బాబు అయితే లేచేసాడండి. ఇంకా బాబుతోటే సరిపోయింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో అయితే మా మమ్మీ వాళ్ళు వచ్చారు. ఇంకా వేడివేడిగా మా మమ్మీ వాళ్ళు అన్నం తింటా అంటే ఇంకా అన్నం వండేసానండి. వండి ఇంకా వాళ్ళకైతే పెట్టాకైతే డాడీ ఈవినింగ్ టైంలో వెళ్ళిపోయాడు. మమ్మీ అయితే ఇంకా 2 days ఉండమంటే ఇక్కడే ఉందండి. ఇంకా మా పాప అయితే రాగానే ఇంకా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుందండి. ఇంకా వచ్చినప్పటి నుండి కూడా మా మమ్మీతోనే ఉంటుంది. ఇంకా మా మమ్మీ ఎటు పోతే అటే పోతుందండి. ఇద్దరు పిల్లలు కూడా అంతే. ఇంకా మా మమ్మీకి తినడానికి ఏదో ఒకటి తెచ్చి ఇస్తుందండి. తినమ్మమ్మ తిను అనేసరికి అమ్మమ్మ జ్వరం వచ్చిందా వచ్చిందా అనేసి ఇంకా మా మమ్మీ చూడండి ఎంత వీక్ అయిపోయిందో. అసలు 15 days కంటిన్యూస్గా ఫీవర్ అండి, హై ఫీవరు.
అంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగానే ఉంది, ఇటు యూరిన్ ఇన్ఫెక్షను చాలా ప్రాబ్లం అయిపోయిందండి. సో ఇంకా దానివల్ల ఫుడ్ ఏం తీసుకోలేదు, ఇంకా ఇంత వీక్ అయిపోయిందండి. ఇంకా ఒక 3-4 డేస్ నుంచి కొంచెం బెటర్ అండి. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కొంచెం సెట్ అయిందంట. ఇంకా అంతకుముందు అయితే దారుణంగా ఉండేటండి. నేనంటే 15 డేస్ బ్యాక్ చూశాను, మళ్ళీ ఈరోజు చూశానండి. ఇంక ఈరోజు కొంచెం బెటర్గా ఉన్నా అనేసి అంటుందండి. కానీ నేనైతే మా ఇంటి దగ్గర ఉండమంటున్నాను, మా మమ్మీ ఏమో ఇంకా వెళ్తా అంటుంది. చూడాలండి, ఒక 2-3 డేస్ అయినా ఉండమనాలి. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైంలో మా మమ్మీ వాళ్ళకైతే టీ పెట్టించేసానండి, మా మమ్మీకి మా హస్బెండ్కి. ఇంకా వాళ్ళు టీ తాగారు. ఇంకా మమ్మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయట కూర్చుంది. సో ఇంకా వాళ్ళు బయట కూర్చున్నారు కదా అనేసి నేనైతే బౌల్ ఫుల్గా ఉన్నాయండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అంటే పొద్దున అన్నం వండేసాను, మళ్ళీ ఆఫ్టర్నూన్ అన్నం వండాము. ఇంకా అందరం తిన్నాం కదా, తిన్నవి టీ బౌళ్ళు ఇంకా పాపడ్స్ వేయించాను, ఆ బౌళ్ళు ఫుల్గా ఉంటే అన్నీ తోమేస్తున్నాను. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుందండి నైట్ అయితే. సో ఇంకా మమ్మీ వచ్చింది కదా, మమ్మీతోటే పిల్లలు అయితే ఫుల్గా టైం స్పెండ్ చేశారు. ఇంక ఇప్పుడైతే పడుకున్నారండి. ఇంకా మమ్మీ కూడా వాళ్ళతోటే పడుకుంది. సో మా పాప అయితే ఇంకా మా మమ్మీ దగ్గర పడుకున్నానండి. తనకైతే ఇంకా ఫుల్ ఇష్టం అమ్మమ్మ అమ్మమ్మ అనేసి. ఇంకా మమ్మీ అయితే స్టోరీలు చెప్తూ ఉంటే అలా నిద్రపోయింది. ఇంకా బాబుని కూడా నేనైతే పడుకోబెట్టానండి. మేమైతే డిన్నర్ చేసేసాము. ఇంకా వచ్చిన బోళ్ళు, డిన్నర్ తర్వాత వచ్చిన బోళ్ళు అవన్నీ కూడా తోమేశానండి. ఇప్పుడైతే బట్టలు చూడండి ఇంకెన్ని బట్టలు ఉన్నాయో. బాబుని పడుకోబెట్టి అయితే ఇక్కడికి వచ్చాను. ఈ బట్టలన్నీ మడతపెట్టి హాల్ అయితే కొంచెం సర్దేసి ఇంకా నేను కూడా వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయి పడుకుంటానండి. మమ్మీకి అయితే ఒక ఇంజెక్షన్ ఉంటే అదైతే ఇంకా నేనే వేస్తాను. మమ్మీ నేను ఇద్దరం కలిసి ఇంకా చేయికి ఆల్రెడీ కెనాల్ పెట్టి ఉందండి, ఇంకా దాంతో ఇలానో అలా వేస్తాము. ఈరోజుతో ఇంజెక్షన్స్ అయితే అయిపోయాయి. ఇంక ఇప్పుడు అదైతే తీసామండి. అది తీస్తుంటేనే మా పాప అయితే ఫుల్గా భయపడిపోయింది. వద్దు వద్దు అనేసి ఇంకొకటి అరుస్తూ ఉందండి. అంటే వాళ్ళకి ఏమవుతుందో అనేసి ఒక భయం ఉంటుంది కదా, ప్రతిదీ డాక్టర్లు చేస్తుంటే చూస్తారు కదా, ఇంకా అలాంటిది మనం చేస్తుంటే మా పాపకు అర్థమైపోయిందండి. భయం వేసి ఇంకొకటి ఏడుస్తూ ఉంది. ఏం కాదు ఏం కాదంట, అవునా అవునా అనేసి ఇంకా తీసాక అక్కడ నుంచి మొత్తం అక్కడ మార్కర్ ఏం లేకుండా తీసాక అయితే ఇంక అప్పుడు దగ్గరికి వచ్చిందండి. అప్పటి వరకు అయితే భయపడుకుంటూనే ఉన్నది. సో ఇంకా ఈరోజు స్కూల్ నుంచి రాగానే కూడా ఫస్ట్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇంకా మా మమ్మీనే హగ్ చేసుకుందండి. మొన్నటి నుండి ఇంకా అమ్మమ్మ కాయ వచ్చింది, అమ్మమ్మ రా మా ఇంటికి రా మా ఇంటికి రా అని ఫోన్ చేసి అడుగుతూ ఉంది. ఈరోజు వచ్చేసరికి ఇంకా మంచిగా చూసుకుంటుందండి. అమ్మమ్మ అన్నం తిను, అమ్మమ్మ అది చేయి ఇది చేయి అనేసి తను అంటూ ఉంటే నాకే చాలా క్యూట్గా అనిపించిందండి. సో ఇంకా అలా అయితే పిల్లలు మమ్మీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడైతే వాళ్ళు ముగ్గురు పడుకుండిపోయారండి. నేనైతే ఈ బట్టలు మడతపెట్టి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటానండి. హాల్ అయితే కొంచెం బొమ్మలు అలా ఉన్నాయి, ఇంకా అవన్నీ సర్దుతాను. అలాగైతే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఇక్కడైతే ఫుల్గా బట్టలు ఉన్నాయండి. మధ్యాహ్నం అంటే నిన్నటి బట్టలు మధ్యాహ్నం మడత పెడదాం అనుకున్నాను. అంతలోనే ఇంకా మమ్మీ వాళ్ళు హాస్పిటల్లో చూయించుకోవడం అయిపోయింది, ఇంకా వస్తున్నామని కాల్ చేశారండి. ఇంకా బాబు కూడా లేచాడు. సో ఇంకా అవి అలానే పెట్టేశాను బట్టలు అయితే. మళ్ళీ ఇంకా ఈరోజు బట్టలు ఇవ్వండి ఇంకా ఫుల్గా అయిపోయాయి. ఇప్పుడైతే మమ్మీ వాళ్ళు పడుకున్నారు కదా, ఇంకా టైం 8:30 అలా అవుతుందండి అంతే. ఇంకా నేను వచ్చేసి అయితే ఈ బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నానండి. హాల్లోకి వచ్చి పిల్లలు పడుకున్నప్పుడే ఇంక ఈ పనులన్నీ అవుతాయండి. నాకైతే లేదంటే ఇంకా అస్సలు చేసుకొనివ్వరు. ఈరోజు కొంచెం ఇంకా నా దగ్గరికి రాలేదండి. ఇంకా మమ్మీ ఉండేసరికి మమ్మీతోనే తిరుగుతూ ఉన్నారు. కానీ మళ్ళీ ఎప్పటికీ ఇంకా అటు ఇటు వెళ్తూ ఉంటే మా మమ్మీకి వాళ్ళని చూసుకోవడమే అవుతుందండి. నేనేమో అసలే మా మమ్మీకి ఓపిక లేదంటే రెస్ట్ తీసుకోవడానికి వస్తే ఇంకా మా పిల్లలతోనే పని అవుతుందని మళ్ళీ అలా అనిపిస్తుంది. కానీ ఇంకా మా మమ్మీ ఏమో అదేం పని, ఇంకా వాళ్ళని చూసుకోవడం కూడా నాకు పెద్ద పనేనా, ఇంటి దగ్గర ఉంటే నాకైతే బోర్ కొట్టింది, కనీసం మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు, టైం కూడా అసలు టైం పాసే కాలేదు. ఇక్కడికి వచ్చాకైతే టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. పిల్లలతోనే మంచిగా టైంపాస్ అవుతుంది. వాళ్ళ మాటలు ఇంకా వాళ్ళ ఆటలు చూస్తూ ఉంటేనైతే అసలు జ్వరం వచ్చిందనే ఫీలింగే లేదు అనేసి అంటుందండి. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా అంతేనట, అస్సలు బోర్ కొట్టలేదంట, పిల్లలతోనే సరిపోయిందంట. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే కనీసం మా మమ్మీ పడుకొనే ఉన్నదట అండి. అసలు లేచి తినడం కానీ ఇంకా ఏం లేదట, వంట చేసుకునేంత ఓపిక లేదు, ఇంకా ఏది తినబుద్ధి కాక అసలు అలానే పడుకొని ఉండి కూడా కొంచెం ఫీవర్ ఎక్కువైందండి. ఇంకా 2 డేస్ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, ఇంకా అక్క అయితే టైం టు టైం ఫుడ్ పెట్టడం ఇంకా అన్నీ చేసి పెట్టడం అలా చేసిందట. 2 డేస్ నుంచి అయితే కొంచెం కవర్ అయిపోయిందండి. సో ఇంక ఇప్పుడు మా ఇంటికి వచ్చిందండి. ఇంకా మా ఇంటికి వచ్చింది, నేను కూడా అన్నీ చేసి పెట్టాలి అనేసి అనుకుంటున్నాను. కానీ ఇంక ఎలా ఉంటుందో చూడాలండి పిల్లలతో అయితే. ఇంకా నాకైతే నిద్రే వస్తుంది ఈ బట్టలన్నీ మడత పెడుతుంటే అయితే. ఇంకా ఈ బట్టలన్నీ మడత పెట్టి బాబు బట్టల బుట్ట ఉంటుంది కదా, అదైతే ఎలా పడితే అలా ఉందండి. దాన్ని మొత్తం మళ్ళీ నీట్గా అయితే సర్దాను. ఇంక ఇవన్నీ సర్దేసరికి నాకైతే ఒక 40 మినిట్స్ టైం పట్టిందండి. ఇంకా తర్వాత హాల్ మొత్తం సర్దేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యానండి.
ఇంకా నిన్న వీడియోలో అయితే ఒక బాబు గురించి షేర్ చేసుకున్నాను కదండి. ఇంకా అది నిన్న ఏమో చెప్పాలి అనిపించింది వీడియోలో. చెప్పాక అయితే అనవసరంగా చెప్పానా, ఇంకా దానివల్ల నాకేమైనా ప్రాబ్లమ్ వస్తుందా ఏంటి అని భయమేసిందండి. అంటే ఒకరి లైఫ్లోకి మనం వెళ్ళి చెప్పడం బాగోదు కదా అనేసి తర్వాత అనిపించింది. ఇంకా అప్పుడేమో చెప్పాలనిపించి మీతో అయితే చెప్పాను. ఇంకా తర్వాత నిన్న మొత్తం దాని గురించి ఆలోచిస్తూ ఉన్నానండి. ఇంకా మా మమ్మీతో కూడా చెప్పాను. ఇంకా రాగానే ఆ బాబు గురించి అయితే మా మమ్మీ ఇంకా పాపం అసలు ఎవరైనా పెంచుకుంటే బాగుండు ఆ బాబును, ఎంత మంచిగా ఉన్నాడు ఆ బాబు అనేసి అంటూ ఉందండి వీడియోలో చూసి. ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళు ఇంకా అందరూ ఆ బాబు గురించే నిన్న కాసేపు అయితే డిస్కషన్ పెట్టారు. ఇంకా నాకు అప్పుడు అనిపించింది అసలు ఎందుకు పెట్టాను, వేస్ట్గా పెట్టానా, పెట్టి ఏమైనా తప్పు చేశానా అనేసి కొద్దిసేపు అయితే నాకు నేనే ఆలోచించుకుంటూ ఉన్నానండి. ఇంకా ఏదో ఒకటి పెట్టినైతే పెట్టేశాను కదా, ఇంక ఇప్పుడు ఆలోచించి ఏమొస్తుంది అనేసి అనుకున్నాను. అంటే ఇలాంటివి కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ కదండి, పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టాలి. నేను బాగానే ఆలోచించుకున్నాను, ఇంకా పెట్టాను. కానీ మళ్ళీ పెట్టాక కూడా ఒకటే అనిపించిందండి అసలు ఎందుకు పెట్టానా అనేసి. అంటే ఇంకా బాబుకి సంబంధించిన ఎవరన్నా వాళ్ళు చూస్తే ఏమన్నా అనుకుంటారో ఏమో అనేసి అలా అనిపించింది. ఇంకా ఆ టైంలో బాధ అనిపించేమో చెప్పేశాను వీడియోలో. చూడాలండి ఇంకా ఎలా ఉంటుందో. ఇంక ఇక్కడ ఇవన్నీ బట్టలు మడత పెట్టడం అయితే అయిపోయిందండి. వెళ్ళి మొత్తం ఎక్కడివక్కడ నీట్గా అయితే సర్దేశానండి. ఇంకా బెడ్రూమ్లో పిల్లలు పడుకున్నారు కదా, నెమ్మదిగా లైట్ వేసి అయితే సర్దాను. మా పిల్లలు ఏంటంటే లైట్ వేసామనుకో ఖచ్చితంగా లేస్తారండి. వాళ్ళు పడుకునేటప్పుడు ఇంకా ఖచ్చితంగా లైట్ ఆఫ్ చేసే పడుకోవాలి. కొంతమంది పిల్లలకి ఏంటంటే లైట్ ఆఫ్ చేస్తేనే మంచిగా అంటే ఆన్ చేస్తేనే మంచిగా పడుకుంటారు. మా పిల్లలకి అట్లా కాదండి, లైట్ ఆఫ్ చేస్తేనే పడుకుంటారు. లైట్ ఆన్ చేస్తే ఇంకా లేస్తారు వాళ్ళైతే. ఇంకా నేనేమో నెమ్మదిగా లైట్ ఆన్ చేసి ఎక్కడక్కడ సర్దేశానండి. ఇంకా సరదాకైతే మళ్ళీ హాల్లోకి వచ్చి ఇంకా ఈ సోఫాల మీద మొత్తం ఫుడ్డే ఉంటుందండి. పిల్లలు తినేవి మొత్తం సోఫాల మీదే పోస్తారు. మా హస్బెండ్ ఏమో ఈ సోఫాలు ఏమన్నా సోఫాల్లా ఉంటున్నాయా అనేసి అంటున్నారండి. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కామన్ కదండి ఇలాంటివన్నీ. సో ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అలానే ఉంటాయిలే, ఇంకా మనం దులుపుకోవాలనేసి ఇక్కడ నేనైతే మొత్తం నీట్గా దులిపేసి ఇంకా వేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకున్నానండి. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.